ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుత్వ ప్రతిదినం అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుతున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీలో చాలామంది నేను వెళ్తున్నటువంటి మార్గము, నేను వెళ్తున్నటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి శ్రమల మార్గము ఎవ్వరు చూడటం లేదే, ఎవ్వరు పట్టించుకోవటం లేదే, ఒంటరిగా భారాన్ని భరించి మోస్తూ మోస్తూ వెళ్తున్నానే. నా జీవితంలో నన్ను ఫలానా కష్టంలో నేనున్నట్లు నన్ను గుర్తించేవారెవరు, నన్ను చూసేవారెవరు, నన్ను పరామర్శించేవారెవరు, నన్ను ప్రేమించేవారెవరు, ఇంతకీ నేను ఈ కష్టంలో ఉన్నట్లు ఎవరికి తెలుసు అని అనుకుంటున్నావా? తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, కట్టుకున్న వారికి తెలియకపోవచ్చు, బంధువులు, రక్త సంబంధులు, తోబుట్టువులు, ఆప్తులకు తెలియకపోవచ్చు. కానీ యోబు అనబడినటువంటి ఒక భక్తుడు తన జీవితంలో నడిచినటువంటి భయంకరమైనటువంటి ఆ కఠోర మార్గంలో యోబు గుర్తించినటువంటి ఒక అద్భుతమైన సత్యం ఏంటో తెలుసా? యోబు గ్రంథం 23:10, నేను నడుచు మార్గం ఆయనకు తెలియను. ఎవరైనా? దేవుడు. యోబు అంటున్నాడు, నేను నడుచు మార్గము ఆయనకు తెలుస్తుంది, ఆయనకు తెలియను అన్నాడు. ఆయనకు తెలుసు అన్నాడు. యోబు నడిచే మార్గము యోబు బిడ్డలకు తెలియటం లేదు. ఎందుకంటే బిడ్డలే లేరు, అందరూ చనిపోయారు, 10 మంది చనిపోయారు, ఉన్న భార్యకు అర్థం కాలేదు. అయితే యోబు అన్నాడు, నేను నడుచు మార్గం ఆయనకు తెలియదు. ఉదయకాల సమయంలో నువ్వు నడిచే మార్గం నీ స్నేహితులకు, నీ బంధువులకు, నీ రక్త సంబంధులకు ఎవ్వరికి అర్థం కాకపోయినా దేవుడికి నీ మార్గం తెలుసు. ఆయనను చూస్తున్నాడు. తప్పకుండా శోధించబడిన తర్వాత సువర్ణ వలె ప్రకాశింపజేస్తాడు. నమ్ము, గొప్ప కార్యాలు విశ్వాసంతో అనుభవించు. పరిశుద్ధుల తండ్రి నీకు వందనాలు. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను అన్నాడు యోబు. ఎంతమంది అయితే కృంగిపోయి ఉన్నారు వారందరినీ దర్శించి వారి మార్గముల మీద ప్రభువా నీ కృపను, నీ వెలుగును ప్రకాశింపజేసి శోధించబడిన మీదట వారు సువర్ణం వలె ప్రకాశించే భాగ్యము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తా ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.